గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే చేరదామని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు కూడా మీరు పిలిచి ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు గద్దె రామ్మోహన్ గారికి, నా సోదరుడు అమిశెట్టి వాసు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇకపోతే పైకి ఏదో మాట్లాడుతున్నాం కానీ మేమందరం కూడా 100% పాత్రం. మీరు ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, రేపు మంత్రి అవ్వబోతున్నారు. జనసేన సహకారంతో గెలిచి 4 సార్లు ప్రోటోకాల్ ప్రకారం గెలిచిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే దీంతో క్రమశిక్షణగా టీడీపీకి కట్టుబడి ఉండి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా టీడీపీకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన మీరుండి ఎంత కష్టపడి కష్టంలో కూడా టీడీపీకి అండగా ఉన్నారు కాబట్టి రేపు మీరు మంత్రి అవుతారు. మిమ్మల్ని ఒకటే మేము రిక్వెస్ట్, మీరేమనుకోవద్దు, నేను ఉన్నది మాట్లాడతా, కార్యకర్తల తరపునే మాట్లాడతారు, కార్యకర్తల తరపునే మాట్లాడతారు. క్షణం క్షణం సినిమాలో వాడు అంటాడు పరేష్ రావల్, 2 సంవత్సరాలు కష్టపడి బ్యాంకు దోపిడీ చేస్తే మనోడేగా పట్టుకుపోయాడు, పోనీ ఇంకా బ్యాంకులే లేవా అని పట్టుకుపోయాడు గద్దె రామ్మోహన్ గారు. మీరేమనుకోవద్దు, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ ట్రూ. 10 సంవత్సరాలుగా కష్టపడ్డాడు నా తమ్ముడు. ఎంత కింద స్టేజీ నుంచి ఎన్ని బాధలు పడి ఎట్లా వచ్చి ఇవాళ నియోజకవర్గం, ఆ రోజు ఎప్పుడో వచ్చాడు బొప్పన బాబుకుమార్ గారు, మళ్ళీ నిన్నెక్కడో టీవీలోనో ప్రెస్ మీట్లోనో కనపడ్డాడు. అప్పటి వరకు జనసేన అత్యధిక సైనికులు ఉన్నటువంటి గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు, ఆయన కొడుకు, ఆయన భార్య ఇక్కడ పరిపాలించిన చరిత్ర. అంత బలమైన మన సెక్యూరిటీకి, మన సైనికులకి అండగా నిలిచింది ఎవరన్నా ఉన్నారా? ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ఒంటరి పోరాటాలు చేసుకుంటూ ధైర్యంగా నిలబడి కేసులు ఫేస్ చేసి అనేక విషయాలు నిలబడినటువంటి నా జన సైనికులు, నా డివిజన్ ప్రెసిడెంట్లు, నా వాళ్ళే. రేపు వీళ్ళందరూ కూడా పోలింగ్ బూతుల కాడ జరిగే అన్యాయాల్ని ఒక ఎర్ర కండువా చూస్తేనే వాళ్ళు ఆపగలుగుతారు. దయచేసి మీరు కూడా ఆపలేరు, ఎందుకంటే మీరు సున్నితం. మరో బుద్ధప్రసాద్, మొన్నే చెప్పిన మీకు, మరో బుద్ధప్రసాద్ గారు అక్కడ నుంచుంది ఒక ఫ్యాక్షన్ లీడర్, అక్కడ నుంచుంది ఒక ఫ్యాక్షన్ లీడర్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ విజయవాడ, చైతన్యవంతమైన విజయవాడలో మనకు వద్దు బాబు ఈ రౌడీ రాజకీయాలని ప్రజలందరూ కూడా ఒక వెల్లంపల్లికి వైశ్య అన్న, నిజంగా వేసేలే కానీ వెరీ గుడ్ వర్డ్ వచ్చింది. ఒక కర్మలు పెట్టుకునేటటువంటి రేవుగాడ వాడే ఎమ్మెల్యే అయ్యాడు. చైతన్యవంతమైన ఈ విజయవాడని శాసించింది, పరిపాలించింది కాపురు కమ్మవారే. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకి 2 వర్గాలుగా ఇడిపోయి ఉన్నటువంటి మనందరం కూడా ఈ ఎన్నికల్లో అన్నదమ్ముల్లా కలిసాం. దానికి ముఖ్యంగా సంతోషం. గద్దె రామ్మోహన్ గారు అనే ఆయన ఏ డివిజన్లో అయినా ఒక సాధారణ మహిళ సాయం కోసం వెళ్తే ఆ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరమ్మా, చిన్నానా, వాడిని తీసుకురమ్మా, వాడికి చెప్పు, వాడిని నెంబర్ పెట్టుకొస్తాడు, వెళ్ళమ్మా. అంత ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లకి త్రూ చిన్న డివిజన్ ప్రెసిడెంట్ వారి ద్వారా ఈ సాయం. ఇట్లా ఇక మీరు కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన ప్రెసిడెంట్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని టీడీపీ నవ్వుతారండి నాన్న, ఇట్స్ ఇస్ ట్రూ నాన్న. నేను సామాజికంగా అన్ని చూస్తున్నా, ఒక 10 ఎన్నికలు ఫేస్ చేస్తున్నా, అనేక దొంగ ఓట్లు ఆపగలిగి ఉన్నా, దొంగ ఓట్లు వేసి ఏంచుతున్న పెద్ద పెద్ద రౌడీలను కూడా నిరోధించగలిగి ఉన్నటువంటి వాడిని. నేను అప్పుడప్పుడు రంగేస్తాను, నేను ఎంగనుకోవద్దు. ఆయనకి ఇది కూడా ఉంది. మీరు ఎవరమ్మా, 22వ డివిజనా, 21వ డివిజనా, ఎల్లు అక్కడ మా వాడు ఉన్నాడు చూడండి, జయ ఉంటాడు, చిన్న ఉంటాడు, వాళ్ళిద్దరు నెంబర్ పెట్టుకురండి అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి మీరు రేపొద్దున అనేక మందికి మీరు ఆల్రెడీ కార్లు ఇప్పించారు, జేసీబీలు ఇప్పించారు, ట్రాక్టర్లు ఇప్పించారు, 2 లక్షల లోన్లు ఇప్పించారు. ఎన్ని జన్మభూమి కమిటీ చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక బలమైన డేంజరస్ ఫెలో ఉన్నాడు. అతను ఎంపీ అవ్వాలని చూశాడు, అవ్వలేకపోయాడు. ఎమ్మెల్యే అవ్వాలని చూశాడు, అవ్వలేకపోయాడు. ఏవైనా 3 సార్లు అయ్యాడుగా, ఆయన్ని మనం ఈజీగా కొట్టేయవచ్చులే అనే ఉద్దేశంతో మళ్ళీ నిలబడ్డాడు. ఈయన సేవా కార్యక్రమాలు, ఈయన చేసే పనులు ఇవన్నీ కూడా సామరస్యంగా ఓ పక్కనే ఉంటుంది. మీరు బొమ్మ, కానీ ఇప్పుడు బొరుసుగా మారవలసిన అవసరం ఏర్పడింది. మీకు ఫాస్ట్గా ఉండేటటువంటి నా జన సైనికులు కూడా తోడయ్యారు. మీరు ఒకసారి జూలు ఎదిరిసి మీరు అపరిచితుల్లాగా మారకపోతే రేపొద్దున మనకి గెలుపు కష్టం అవుతుంది.
అందరూ చెప్తున్నారు. ఎప్పుడు రామంలాగా ఉంటాం కాదండి గద్దె రామ్మోహన్ గారు. మీరు ఈసారి మారాలి, మా కోసమైనా మారాలి. ఇంకోటి, దేనికైనా మేము సిద్ధం. మా జన సైనికులు, డివిజన్ ప్రెసిడెంట్లు సిద్ధం. ఆడు కాదు సిద్ధం, వాడు జైలుకి వెళ్ళడానికి సిద్ధం. వాడు రాష్ట్రానికే పట్టిన అశుద్ధం. వాడు ఎవరు ఏంటో మేము చూసుకుంటాం. దేనికైనా డేరుగా ఉంటాం. మీరు ముఖ్యంగా మాకు ఒక లీగల్ ఫోరం కావాల్సిందే. డివిజన్లో ఎవరికి ఫోన్ చేయాలి, స్పందించాల్సిందే. మీరు కూడా అవసరమైతే పోలీస్ స్టేషన్ కాడికి రావాల్సిందే. వాళ్ళ డివైఎస్పీలు, వాళ్ళ సిఐలు, వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ ఎస్సీలే ఉన్నారు. చిన్న విషయానికి కూడా మనకు ఫేవర్గా లేదు. ఇదివరకు టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ ఏ విధంగా పనిచేసినాయో సపోర్టెడ్ సిపిఐ, సిపిఎం పార్టీలకి, అలా ఇవాళ పోలీస్ అసోసియేషన్ కూడా వైఎస్ఆర్ పార్టీ పోలీస్ ట్రేడ్ యూనియన్ లాగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో మీరు 50% యాక్షన్ చేసి 50% ఓకే టేక్ ఓకేనా అంటే కాదండి. 100% వితౌట్ డూప్ మీరు సీన్లోకి రావాల్సిందే. మీరు రండి, మీతో పాటు దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. మొమాట లేకుండా చెప్తాను. ఏంటి ముసలోడు అన్నారేమో ఇందాక, నేను దేనికైనా ఇప్పటికైనా సిద్ధం. ఐ హావ్ కంప్లీటెడ్ మై బర్డెన్స్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ ఆల్రెడీ. ఐ హావ్ సాల్వ్డ్ ఇట్ ఆల్సో. ఐ am ready to give the sacrifice to our పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ. కాకపోతే మా తమ్ముడిదే కొంచెం ఇదిగా ఉంది. మా తమ్ముడికి ప్రిఫరెన్స్ ఇచ్చి, మా తమ్ముడిని గౌరవించేటటువంటి వీళ్ళందరినీ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి, ఒక బలమైన, మేము అవసరమైతే స్టోర్పురం గ్యాంగ్ కూడా ఉపయోగపడతాం. స్టోర్పురం గ్యాంగ్ లాగా కూడా ఉపయోగపడతాం. మీరు ఎలా వాడాలని చూడండి. పొదునైన కత్తులు నా తమ్ముళ్ళు. మీరు యాప్లికాయ కోసుకుంటారో ఎవరు పేకోయమంటారో దానికైనా సిద్ధమని తెలియజేస్తూ, నిజంగానే ఇందాక మన సోదరుడు చెప్పినట్టు 17,800, 17,600 ఓట్లతో గెలిచారు ఆయన. ఇవాళ 32,850 ఓట్లు వచ్చినాయి ఆ రోజున జనసేన పార్టీకి. ఆ ఓట్లు ఈ ఓట్లు రెండు కలపాలి. ఈ రెండే కలుపుతున్నారు మీరు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎందుకు కలపట్లా ఆలోచించండి. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? ఏ పీడబ్ల్యూడీ చేస్తుందా? R&B చేస్తుందా? మున్సిపాలిటీ చేస్తుందా? ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది? ఏది చేయట్లా. టీచర్ వ్యవస్థ కానించి టీచర్స్ని కూడా బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నత అధ్యాపకుల్ని మాతృదేవోభావ, గురుదేవోభావ అనేటటువంటి గురువుల చేత మందొప్పించిన చరిత్ర ఈ దరిద్రుడిది. ఈ దరిద్రుడిని ఇంకా భరిద్దామా? ఇలాంటి మంచోళ్ళని తెచ్చుకుందాం. అట్లాగే మంచితనం ఒక పక్కనైతే ఇప్పుడు మీకు మా ఎర్ర కండువ కూడా తోడైంది. కాబట్టి దయచేసి మీరు కొన్ని విషయాల్లో ఫాస్ట్ గా ఉండాలి. దానికి ఉదాహరణగా ఎన్నికల ముందే 2 మంచి ఇన్సిడెంట్లు కూడా మేము చూడాలి. పోలీస్ స్టేషన్ కాడ ధర్నా అవ్వచ్చు, లేదు ఇంకోసారి ఇంకో ఇన్సిడెంట్ అవ్వచ్చు. ఇది కార్యకర్తల్లో మనోనిబ్బరం నింపుద్దని, అలాగే మీకు తోడుగా ఉంటామని అనేక డిపార్ట్మెంట్లో కూడా ఒక్కసారి అమ్మ మహిళలు కూడా, మీరు కూడా డోక్రా మహిళలకు చెప్పండి, 0 వడ్డీ గిడ్డీ ఏం లేదు, అంతా మాయ. ఎవరికి ఏ పథకాలు రావట్లా. మీకు కారు ఉందని, మీకు ఐటీ ఉందని, మీకు ఉండదు. ఇవన్నీ కూడా జనసేన, టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ పంచుకోండి. ఒక్కళ్ళే నవరత్నాలు మాట్లాడలేరు. ఒక డివిజన్ ప్రెసిడెంట్కి 2 రత్నాలు ఇవ్వండి, పక్కన ఇంకో డివిజన్ ప్రెసిడెంట్కి 2 రత్నాలు ఇవ్వండి. ఎస్సీ వాళ్ళ లోన్లు నాశనం చేసేట 26 పథకాలు ఒక ఎస్సీ వాడికి ఇవ్వండి, మన సొంత ఎస్సీ తమ్ముడికి. అతను మాట్లాడతాడు. ఒక బీసీకి ఇవ్వండి, బీసీ లోన్లు ఏ విధంగా చేసింది. ఈ కాపులు, ఇక మన కాపుల సంగతి చూడండి. కాపు గాని కాపుడే ఇక్కడ కాపు సంఘం చైర్మన్ గా ఉన్నాడు. అది మన దౌర్భాగ్యం. ఇది మనందరికీ తెలిసిందే. అయ్యా ఇట్లా తలగొళ్ళ నవ్వు కాదు నాన్న, ఇది మీరు పంచుకోండి. మీరు పంచుకుని రేపొద్దున జనసేన మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తుంది టీడీపీకి అని చెప్పి వాళ్ళకు మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అది మనం మాటల్లో కాదు చేతల్లో చూపిద్దాం. రేపు పోలింగ్ కౌంటింగ్ లో చూపిద్దాం. అట్లాగే మీరు కూడా ఎన్నో త్యాగాలు చేసి అనేక మంది కాపుల చేత, కాపు పెద్దల చేత, కాపు నాయకుల చేత, పనికి మాలని కొంతమంది ఎలవల చేత కూడా మాట పడుతున్న మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఆయన వెనకాలే నడుస్తాం. వెంటనే నిన్న చూడండి, హరిరామ జోగయ్య గారి కొడుకు ఏదో చిల్లర కొట్లో సరుకులు కట్టమన్నట్టు అక్కడ కట్టపోయేసరికి ఇంకో కొట్లో వెళ్ళి కట్టించేసేసుకున్నాడు. అంటే ఆల్రెడీ మీరు మీ ఇంట్లో రేపు ఎన్నికలు అవుతున్నాయి, వ్రతం అనేది ఉంది కాబట్టే కదా మీరు ప్రిపేర్ అయిపోయింది. అట్లాగే గౌరవనీయులైన పెద్దలైనప్పటికీ, ముద్రగాడైనా, ఇంకా మహాకాపు నాయకులైన, అమరజీవులైన కాపులు కొడుకులైనా ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వారాహి యాత్ర నడవకపోతే ఆ యాత్రలో మీరు జీరోలుగా మిగిలిపోతారని
నేను గత సంవత్సరం క్రితమే చెప్పాను అనే ఒక వీడియోలో మళ్ళీ మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. నిస్వార్థంగా ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే రోడ్లు వేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే హాస్పిటల్కి పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటేనే అభివృద్ధి పనులు చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి, మహేష్ బాబు కనుక 50 మందిని అమ్మటేసుకుని వస్తుంటే గంగులు కొట్టుకుని ఎలా ఉంటదని చెప్పాడు చూసా. రేపు పవన్ కళ్యాణ్ వస్తుంటే ఎలా ఉంటది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పినట్టుగా అందరం కలిసి కష్టపడదాం, గద్దె రామ్మోహన్ గారికి మెజార్టీ ఇద్దాం, బాధతో ఉన్న మన తమ్ముడిని జగన్ గారికి మళ్ళీ మనం ఓదారుద్దాం అయ్యా. అట్లాగే గౌరవనీయులైన గద్దె రామ్మోహన్ గారు, నా తమ్ముడికి రేపొద్దున ఎన్నికలు అయిన తర్వాత మన గవర్నమెంట్, మనందరి గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మంచి పోస్టులో నా తమ్ముడిని చూడాలని, అట్లాగే జనసేన కార్యకర్తలను కూడా డివిజన్ ప్రెసిడెంట్ని నామినేటెడ్ పోస్టుల్లో మీ వాళ్ళతో పాటు సమానంగా మా వాళ్ళకి ఇవ్వాలని కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గద్దె రామ్మోహన్ గారికి, అమ్మిశెట్టి వాసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.